గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎలా ఉన్నారు? బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవడం వలన, ప్రార్థించడం వలన దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరానికి చివరి రోజుల్లో ఉన్నాం కదా. ఇంకొక 3 రోజులైతే మనము ఈ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక మాటను తీసుకొని నేను మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు మనం నమ్మిక ఉంచాలి. ఏంటి ఇక్కడ ఇర్మియా ప్రవక్త రాస్తూ ఉన్నటువంటి మాట, రాబోవు కాలంలో ఏం కలుగుతుందంట? మేలు. ఏంటి రాబోవు కాలము? మనం ముందు చూస్తున్నటువంటి కాలము కదా. ఈ సంవత్సరంలో ఏదైతే నీ జీవితంలో నువ్వు చూడలేదో రాబో దినములో నువ్వు చూడబోతున్నావు అని నమ్మంతే. ఈ సంవత్సరంలో ఏదైతే నువ్వు కలిగి ఉండలేదో అది నువ్వు కలిగి ఉంటావని నమ్ము. దేవుని యొక్క సన్నిధిలో అది నువ్వు చూస్తావని నమ్ము. అది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ఆయన అంటాడు కదా, రెండింతలుగా నేను నీకు మేలు చేసేదనని చెప్తూ ఉన్నాను. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు ఇంకా చూడలేదో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, సమయాన్ని పోగొట్టుకున్నావా, సమాధానాన్ని పోగొట్టుకున్నావా, నెమ్మదిని పోగొట్టుకున్నావా, ఆ యొక్క ఆనందాన్ని పోగొట్టుకున్నావా, ఏం పోగొట్టుకున్నావు? నువ్వు పోగొట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు రెండింతలుగా నీకు ఇస్తాడంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అది చూడబోతూ ఉన్నావు. రెండింతలైనటువంటి మేలు, రెండింతలైనటువంటి ఆశీర్వాదము దేవుడు నీ జీవితంలో ఆయన నీకు కలిగించబోతూ ఉన్నాడు. రాబోవు కాలంలో నీకు మేలు కలుగునని నువ్వేం చేయాలంట? నమ్మాలంతే. ఇప్పుడు వరకు నువ్వు ఏదైతే చూడలేదో, ఏదైతే పొందుకోలేదో నమ్ము. నూతన సంవత్సరంలో నువ్వు పొందుకుంటానని. అయ్యా ప్రభా, ఈ సంవత్సరం అంతా నేను గర్భఫలం కొరకు ఎదురు చూశాను, నా గర్భఫలాన్ని నేను పొందుకోలేదు, కానీ నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నాను ప్రభా, 2024వ సంవత్సరం నా జీవితంలో నా గర్భము తెరవబడుతుంది అని చెప్పేసి. నేను ఆర్థికంలో కుమిలిపోయి ఉన్నాను ప్రభా, నువ్వు నమ్ము, 2024వ సంవత్సరంలో దేవుడు నా ఆర్థికతను బలపరుస్తాడని. నీకు ఇల్లు కావాలా? ప్రార్థించి 2024వ సంవత్సరము నీ ఇంటిని నువ్వు అనుగ్రహించబోతున్నావు. నమ్ము, అంతే. దేవుడు చేస్తాడని నమ్ము. వివాహం చేస్తాడని నమ్ము. ఉద్యోగం ఇస్తాడని నమ్ము. నిన్ను బలపరుస్తాడని నమ్ము. నీ ఇంటిని కడతాడని నమ్ము. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్ము. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. నువ్వు భయపడకు. రాబో కాలంలో అద్భుతమైనటువంటి కార్యము, అద్భుతమైన సాక్ష్యము నీవు వినబోతూ ఉన్నావు. నీవే ఈ యొక్క బ్లాక్లో నువ్వు సాక్ష్యాన్ని పంచుకుంటావు. దేవుడు నిన్ను అలా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రాబో దినముల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా, నీ బిడ్డల విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నువ్వు చెప్పావు కదా, రాబో దినములలో ప్రభా అద్భుతమైన కార్యం జరిగిస్తావని, రాబో దినములలో అద్భుతమైనటువంటి మహిమ కార్యమును చేస్తావని ప్రభా. రాబో దినములలో నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తానని ప్రభా. ఏదైతే నీ బిడ్డలి సంవత్సరం చూడలేదో, నజరేయుడైన యేసు నీ నామమున అది నూతన సంవత్సరంలో వారు చూచుదురుగాక. ఏదైతే నీ బిడ్డలి సంవత్సరంలో పొందుకోలేదో అది నజరేయుడైన యేసు నీ నామమున నూతన సంవత్సరంలో వారు పొందుకుందురుగాక. ఏదైతే ఈ సంవత్సరము వారు నీ జీవితంలో ప్రభా
కలిగి లేనటువంటిది యేసు నీ నామమున నూతన సంవత్సరంలో అది కలిగి ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నువ్వు బలపరచు, వారి ప్రతి అవసరతను అక్కను తీర్చి వారిని ఒక సాక్షులుగా నిలబెట్టి దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి రాబో కాలంలో గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.